హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న. అది ఏమిటంటే, గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి, లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ అపాయంలో ఉపాయం వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం, బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? పట్టినంతమంది. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోడి సమయస్ఫూర్తి. అడవిని ఆనుకొని రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఓ ఇంటి ముందు ఒక కోడి పుంజు ధాన్యం తింటోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ నక్క బలిష్టంగా ఉన్న ఈ కోడిని చూసింది. ఆ కోడిని చూడగానే నోరూరింది నక్కకు. ఎలాగైనా దాన్ని తినాలనుకుంది. వెంటనే అది కోడి దగ్గరకు వెళ్లి ఇలా అంది, కోడి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంతేకాకుండా నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది. ఏది ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తులు మారి నక్క కోడిని అడిగింది. దాని పొగడ్తలకు ఆ కోడి పొంగిపోయింది. తన గొంతు సవరించుకొని కళ్ళు మూసుకొని కొక్కరకో అంటూ గట్టిగా కూత పెట్టింది. అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైన వెంబడించి దాన్ని నోట కరుచుకొని అడవిలోకి పరుగు తీసింది. అయ్యో, ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడింది. నక్క పరిగెడుతుండగా అదే సమయంలో ఓ వేట కుక్కల గుంపు నక్కను చూసి దాన్ని వెంట పడ్డాయి. నక్క భయంతో ఇంకా వేగంగా పరుగెత్తింది. ఇదంతా చూస్తున్న కోడికి వెంటనే ఓ ఉపాయం తట్టింది. నక్క మిత్రమా, ఆ వేట కుక్కలు నిన్ను వెంబడించట్లేదు. అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి. నువ్వు ఓ క్షణం ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు. అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి అని నక్కతో అంది. కోడి సలహా బాగుందని అనుకున్న నక్క ఒక చెట్టు పక్కన ఆగింది. వెనక్కి తిరిగి కోడి చెప్పినట్లుగా చెబుదామని నోరు తెరిచింది. అదును కోసం చూస్తున్న ఆ కోడి తప్పించుకొని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరి ఓ కొమ్మపై కూర్చుంది. వేట కుక్కలు వచ్చి నక్క మీదకు దాడి చేశాయి. అతి కష్టం మీద కోడి తప్పించుకుంది. వేట కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి చెట్టు కిందకు దిగి అక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? అందరూ మంచి ఉద్దేశంతోనే మాట్లాడతారని అనుకోవడం పొరపాటు. ఎవరో మనల్ని పొగిడితే వెంటనే నమ్మకూడదు. అందరి మాటలు నిజం కావని గుర్తుంచుకోండి. కష్టాల్లో పడినప్పుడు సులభంగా బయటపడే మార్గం గుర్తించాలి. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఆలోచన, శాంతి మరియు తెలివితేటలు ఎంతో అవసరం. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా. మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం.